వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ SR0803 వ్లాగ్స్. గైస్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ షూట్ చేస్తున్నాను అనమాట. లైక్ మళ్ళీ 2-3 వీక్స్ గ్యాప్ వచ్చేసింది వ్లాగ్స్కి. సో ఈరోజు అయితే మార్నింగ్ వాకింగ్కి అయితే వచ్చాయన్నమాట. సో చూడొచ్చు ఓవర్ లేరు, బ్యాక్ సైడ్ మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉంది. ఇక్కడ ఒక్కడే ఉన్నా, వర్షాలు పడి చూడండి రోడ్ కూడా ఎలా ఉందో మొత్తం. సో మనం అయితే ఇప్పుడు మీకు ఏం లేదు గైస్, వ్లాగ్ వచ్చేసి అలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది చూడండి మొత్తం. సో మన కొత్త షాప్ అయితే ఉంది కదా, సో దాని టూర్ అయితే చేస్తాను ఈరోజు. సో అది ఎలా ఉంది, ఎక్కడ ఉంది మొత్తం చూపిస్తాను మీకు. సో నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎలా దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లెట్స్ గో డైరెక్ట్ మీకు ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చే రూట్లో మా విలేజ్ ఎక్కడ ఉంటుందో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. పదండి. సో ఆ తర్వాత లాస్ట్లో మాట్లాడదాం మొత్తం డీటెయిల్స్. ఓకేనా? లెట్స్ గో. ఇప్పుడైతే మనం షాప్ దగ్గరకు అయితే వచ్చేసామన్నమాట. సో షాప్ అయితే నాకు ఇది మొత్తం మా షాప్ ఇదే అనమాట, కొత్త షాప్ వచ్చేసి. సో ఇది మొత్తం అయితే ఇంకా ఓపెన్ చేయాలన్నమాట షాపు. సో ఆ షటర్ ఓపెన్ చేశాక సో మీకు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేస్తే ఈరోజు షాప్ మొత్తం. సో చూడండి కొత్త షాప్ ఎట్లుందో లుక్ మీరు కామెంట్ చేసి చెప్పాలి. ఇక్కడ మనకు చిల్లర సామాన్ ఉన్నాయి. సో ఇప్పుడు మొత్తం అయితే షాప్ మొత్తం సదరాక షాప్ మొత్తం క్లీన్ చేశాక మీకు ఎక్స్ప్లోర్ చేస్తే షాప్ గురించి. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. మనం ఇప్పుడు వచ్చేసి షాప్ మొత్తం నీట్ చేసేసి మొత్తం క్లీన్ చేసేసాం అనమాట. సో సర్దేశాం అనమాట. సో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నీట్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే మనం కౌంటర్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. నేను కూర్చున్న ప్లేస్ నుంచి ఇక్కడ వచ్చేసి కౌంటర్ పెట్టామన్నమాట. సో కౌంటర్ దగ్గర వచ్చేసి మనకు నట్లు, స్క్రూలు అండ్ మూలలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకేనా? సో కొంచెం కూలర్ పని చెప్తుంది, సౌండ్ కినబడదు. సో అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నా బ్యాక్ సైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఓకేనా? సో ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి ఏమున్నాయి, గేట్ మెటీరియల్స్ ఉన్నాయన్నమాట. హ్యాండిల్స్ ఉన్నాయి, తాపీలు ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, గేట్ లాక్స్ ఉన్నాయి అండ్ హ్యాండిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి వెల్డింగ్ స్పెట్స్ ఉన్నాయి. ఓకేనా? వెల్డింగ్ స్పెట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మన డబుల్ ప్లాస్టర్ ఉంది, బిగ్ కటింగ్ బ్లేడ్ ఉంది, కటింగ్ బ్లేడ్, స్మాల్ కటింగ్ బ్లేడ్, ప్లస్ టేప్స్, తాపీలు, ఎస్కొండీలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి కూడా మీకు ఒకసారి చూపిస్తారు బ్యాక్గ్రౌండ్లో. ఒక రాష్ట్రం మీకు ఒకసారి ఇప్పుడైతే బ్యాక్ కెమెరా ఆన్ చేసి వ్యూ మొత్తం చూపిస్తే ఒకసారి చూడండి. ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఆ తర్వాత బయట నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనకు తాపీలు ఉన్నాయి, కటింగ్ బ్లేడ్ ఉంది, బిగ్ 2 రకాలు ఉన్నాయి. ఒకటి సన్ఫ్లవర్ ఉంది, ఒకటి నట్రాన్ ఉంది అండ్ ఎస్కొండీస్ ఉన్నాయి, కటింగ్ ప్లేట్స్ ఉన్నాయి. సో వచ్చేసి మీకు కనిపిస్తున్నాయి కదా కటింగ్ ప్లేట్స్, మనకు డ్రిల్ బిట్స్, ఐరన్ బిట్స్, డబల్ ప్లాస్టర్, మళ్ళీ మెజర్మెంట్ టేప్స్, స్మాల్ కటింగ్ వీల్స్, వెల్డింగ్ స్పెట్స్ అండ్ గేట్ హ్యాండిల్స్, మళ్ళీ ఇక్కడ గేట్ లాక్స్, ఏమంటారు గేట్ డిజైన్స్, తాపీలు, త్రిశూలాలు ఇవన్నీ ఉన్నాయి. అండ్ మళ్ళీ ఇక్కడ కింద రాగానే 2 బార్బెడ్ వైర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మన కౌంటర్ ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి కౌంటర్ కుర్చీ, ఇక్కడ వచ్చేసి మనం కూర్చుంటాం అనమాట. అండ్ కౌంటర్ మీద వచ్చేసి సామాన్లు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి వెల్డింగ్ డిబ్బాలు ఉన్నాయన్నమాట. మంగళం ఉంది, సూపర్ ఆర్క్ ఉంది, హ్యామర్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ రేకుల స్క్రూస్ ఉన్నాయి. ఇవి దీంట్లో గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి యాక్సెప్ బ్లేడ్స్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మన దగ్గర ఫ్యాన్ అయితే ఉంది, కానీ ఫ్యాన్ రిపేర్ అయింది కాబట్టి మనం కూలర్ అయితే పెట్టుకున్నాం అనమాట చిన్నది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడైతే మెటీరియల్స్ కనిపిస్తున్నాయి, దీని స్టాక్స్ ఉన్నాయి అనమాట. అండ్ అక్కడ వచ్చేసి వాటర్ పైప్స్ ఉన్నాయి, PVC వాటర్ పైప్స్. అండ్ ఇది ఒకటి కనిపిస్తుంది కదా, దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత. అక్కడ హ్యాండ్ గ్లౌజెస్ ఉన్నాయి, నట్టు బోల్ట్లు ఎక్స్ట్రా ఉంది, ఇందులో నట్ బోల్ట్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? సో ఇది ఒక కబోర్డ్ అనమాట. ఈ కబోర్డ్లో ఈ మెటీరియల్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు ఫినిషింగ్ జాలి ఉందనమాట. ఇది వచ్చేసి మనకు 5 feet హైట్, 50 feet లెంత్, 50 feet లెంత్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మెష్ వేర్ అంటారు. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ 2 బార్బెడ్ వైర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి GI వైర్ అంటారు, 16 kg మహావీర్ కంపెనీది ఉందన్నమాట. బ్రాండెడ్ మన దగ్గర ఉన్నాయి. మళ్ళీ అక్కడ మనకు మంగళం, సూపర్ ఆర్క్ వెల్డింగ్ స్టాక్స్ అయితే ఉన్నాయి అనమాట, బాక్సెస్. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఒక వెల్డింగ్ మనకు సూపర్ ఆర్క్ బాక్స్ ఉంది. ఇక్కడ వచ్చేసి గంపలు ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు స్పాంజెస్, గంపలు, ఏమంటారు
ఏమంటారు మన గోవా తాళ్ళు, అక్కడ వచ్చేసి స్పంజెస్ ఉన్నాయి, మళ్ళీ బ్యాక్ సైడ్ పీవీసీ పైప్స్ ఉన్నాయి. ఇక్కడ 2 కబోర్డ్లు అయితే అయిపోయాయి కదా. సో ఈ 2 కబోర్డ్లు ఫాస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే వీడియో లెంత్ కావద్దని ఫాస్ట్ చెప్తున్నా. ఇక్కడ వచ్చేసి 6 feet హైట్ ఫినిషింగ్ వైర్ 3x3 హోల్ అనమాట ఇవి వచ్చేసి. అండ్ మళ్ళీ ఇక్కడ 5 feet ఉన్నాయి అన్నమాట. మొత్తం 5 feet ఉన్నాయి. 6 feet 2 ఉన్నాయి ఇక్కడ. అండ్ మొత్తం బ్యాక్ సైడ్ వచ్చేసి 5 feet ఉన్నాయి. మళ్ళీ అక్కడ ఒకటి 6 feet, ఇక్కడ 6 feet ఉన్నాయి. ఓకేనా, ఇది అయిపోయింది కదా. సో ఇక్కడ వచ్చేసి మనకు ఐరన్ షీట్ అవుతుంది అనమాట. 8 feet లెంత్ 4 feet వెడల్పు వస్తుంది. కాకపోతే ఇది వచ్చేసి మన దగ్గర ముక్క ఉంది అనమాట. ఇది ఒక పీస్ ఉంది అనమాట, హాఫ్ పీస్. అండ్ తర్వాత మన దగ్గర వచ్చేసి కటింగ్ మిషన్ ఉంది అనమాట. ఇది వచ్చేసి మన పైపులు కానీ ఏమైనా కట్ చేయడానికి. ఓకేనా. అండ్ ఇంకొకటి ఇక్కడ వచ్చేసి మన దగ్గర ఇక్కడ కింద కనిపిస్తున్నాయి కదా పైపులు ఇవన్నీ. సో ఇవన్నీ వచ్చేసి ఐరన్ స్క్వేర్ రాడ్స్ అంటారు అనమాట. దీంట్లో ఇది వచ్చేసి మన దగ్గర 4-5 సైజెస్ ఉన్నాయి. 8mm ఉంది, 9mm ఉంది, 10mm ఉంది, 12mm ఉంది, 16 ఉంది, 20mm వరకు ఉన్నాయి గైస్. ఇంకా కావాలన్నా ఇంకా ఇచ్చి ఇవ్వగలం మనం. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు యాంగులర్ పట్టీలు ఉన్నాయి. కింద సైడ్ వచ్చేసి మనకు బిగ్ సైజ్ యాంగులర్ పట్టీస్ ఉన్నాయి అనమాట. అక్కడ వచ్చేసి మళ్ళీ పట్టీలు ఉన్నాయి, పెద్ద పెద్ద పైపులు ఉన్నాయి అనమాట. జాలీలు పెట్టాను దానిపైన, క్లియర్ కనిపించదు. ఫ్రంట్ సైడ్ నుంచి మళ్ళీ ఒకసారి చూపిస్తా. అండ్ ఇది వచ్చేసి మన దగ్గర 6x4ది 6x4 6 feet. ఇక్కడ 6 feet లెంత్ ఉంటుంది, 4 feet వెడల్పు ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మంచం అనమాట. సో ఇది వచ్చేసి మనం నవారా కూడా అల్లిస్తాం అనమాట మీకు కావాలనుకుంటే. ఇది వచ్చేసి మన దగ్గర చీపెస్ట్ ప్రైస్లో ఉన్నాయి. సో మీకు కావాలనుకుంటే తీసుకోండి. దీంట్లో అయితే మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే మళ్ళీ తర్వాత నాకే ఇబ్బంది మెన్షన్ చేసి మళ్ళీ ఈ ప్రైస్. నేను ఇప్పుడు ఈ వీడియో పెట్టి 1 year అయింది అనుకోండి. 1 year తర్వాత మీరు చూసి ఈ వీడియో అయితే నేను కష్టంగా, అందుకే మెన్షన్ అయితే చేయట్లేదు అనమాట ప్రైజెస్ని. ఇక్కడ వస్తే మీకు చెప్పేసి హోల్సేల్ ప్రైస్ ఉంటుంది. మార్కెట్లో కన్నా పెద్ద షాప్ మనది అనమాట. సో అన్నిటికన్నా తక్కువ ప్రైస్లో ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ జాలీలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి షీట్స్ అవన్నీ ఉన్నాయి కదా, బయట నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అంతా. ఓకేనా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫర్ ఇదే అనమాట. సో మన ఆఫర్ గురించి ఒక్క నిమిషం ఎక్స్ప్లెయిన్ చేస్తా. పైన వచ్చేసి మనకు స్టోరేజ్ అయితే పెట్టుకున్నాం అనమాట. సో ఇది ఆఫర్ XM హార్డ్వేర్. సో ప్రొపరేటర్ సయ్యద్ మక్బూల్ సెల్ ఫోన్ డీటెయిల్స్ ఇవి. ఆఫర్ హోల్సేల్ అండ్ రీటైల్. చూడండి, న్యూ పల్సర్ బైక్ 125cc. సో మన దగ్గర వచ్చేసి ఎవరైనా 30,000 పర్చేజ్ చేస్తే వాళ్ళకు వచ్చేసి ఒక కూపన్ ఉంటుంది అనమాట. పల్సర్ 125ccది బైక్ది కూపన్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇది వచ్చేసి దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఇప్పుడు. సో మనకు 125 పల్సర్ బైక్ అనేది ఆఫర్ ఇంతకుముందుకే కొత్తలోనే ఆఫర్ స్టార్ట్ చేశాను అనమాట. కానీ అప్పుడు ఏమైందంటే ఈ ఆఫర్ క్యాన్సిల్ చేసేసాం. ఈ ఆఫర్ క్యాన్సిల్ చేసేసి వేరే ఆఫర్ అనేది స్టార్ట్ అయ్యమాట. దీని బదులు చిన్న సర్ప్రైజ్, చిన్న గిఫ్ట్స్ ఇచ్చాం. సో దానివల్ల మనకు ఏమంటారు, ఇది కూపన్స్ అనేది ఖాళీ అనమాట. అప్పుడు మన షాప్ క్లోజ్లలో ఇబ్బంది అయ్యి, సో సరిగ్గా అంటే రేట్లు అన్నీ ఒకటేసారి పడిపోయి, సో దానివల్ల ఈ ఆఫర్ అనేది స్టాప్ అయిపోయింది. సో ఈ లక్కీ డ్రా అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చేంజ్ చేసాం కదా షాప్ వచ్చేసి, సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి 30,000 పర్చేస్ చేసిన వాళ్ళకు కూపన్ అయితే వస్తుంది అనమాట. సో ఈ కూపన్స్ అన్నీ అయిపోయినప్పుడు లక్కీ డ్రా వరకు అయితే తీస్తామో అలా కంపల్సరీ పల్సర్ 125cc ఇస్తాం. సెకండ్ ప్రైజ్ వచ్చేసి సైకిల్ ఇస్తాం. థర్డ్ ప్రైజ్ వచ్చేసి సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట. అది ఇప్పుడే రివీల్ చేయాలన్నమాట. ఓకేనా. సో మనం ఇప్పుడు డైరెక్ట్గా ఇందాక ఒక బాక్స్ అయితే చూపించాం కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి. సో ఇది అనమాట కూపన్స్. ఇప్పటివరకు 40 కూపన్స్ ఏమైపోయాయి అనమాట. 40 కూపన్స్ ఇందులో వేసిస్తాం అనమాట. సో లాస్ట్ తీసినప్పుడు ఎవరి పేరు వెళ్తే వాళ్ళకి బైక్ ఇస్తాం అనమాట. ఓకేనా, బయట నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో గాయస్ ఇక్కడ వచ్చేసి మనకు రేకులు అయితే ఉన్నాయన్నమాట. ఈ 18 feet నుంచి ఉన్నాయన్నమాట. ఇందులో వచ్చేసి జిందాల్ అండ్ టాటా 2 ఉన్నాయి. జిందాల్లో వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి పొరకలు పైప్స్ ఉన్నాయి. మళ్ళీ ఇట్స్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఐరన్ పైప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆల్ సైజెస్, రౌండ్లో, స్క్వేర్లో, ఆల్ టైప్స్ పైప్స్ అయితే ఉన్నాయన్నమాట మన దగ్గర వచ్చేసి. ఓకేనా. సో చూడొచ్చు మీరు స్టాండ్ మొత్తంలో పైప్స్ అయితే నింపేసాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి షీట్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మన దగ్గర గేట్ ప్లాస్టిక్ షీట్స్ ఉన్నాయన్నమాట. మళ్ళీ ఇసుక సాఫ్ చేసే అన్ని కిటికీ మస్కిటో జాలీస్ ఉన్నాయి అనమాట. ఇక్కడ పారా స్టిక్స్ ఉన్నాయి, గేట్ డిజైన్ స్టిక్స్ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మీకు పొరకలు, గంపలు, కాంట పైన పైపులు అవన్నీ కనిపిస్తాయి. బయట వచ్చేసి జాలీలో మంచం అవన్నీ పెట్టామన్నమాట. సో బయట నుంచి కూడా మీకు ఒకసారి రేకులు అవన్నీ చూపిస్తారు. ఒకసారి బయట కూడా కొన్ని రేకులు అయితే ఉన్నాయన్నమాట సైజెస్. ఓకేనా. ఇక్కడ వచ్చేసి 10 సైజెస్ వరకు ఉన్నాయన్నమాట రేకులు అన్నీ. సో పైన మీకు అయితే షాప్ పేరు అయితే కనిపిస్తుంది అనమాట, SM హార్డ్వేర్. సో షాప్ లోపలైతే కొత్త షాప్ అనమాట. ఇది లుక్ ఇలా ఉంది అనమాట కొత్త షాప్ది. సో మీకు మనకు అడ్రస్ వచ్చేసి ఆపోజిట్ అయితే పబ్లిక్ టీ పాయింట్ కూడా ఉంది అనమాట. చూపిస్తుంది కానీ ఒకసారి. సో ముందర వచ్చేసి పబ్లిక్ టీ పాయింట్ ఉంది. సో దాని ఆపోజిటే. అండ్ మన పక్కన వచ్చేసి గఫూర్ హోటల్ అనేది ఉందన్నమాట, బిర్యానీ హోటల్. సో ఇవి వచ్చేసి బాత్రూమ్ షీట్స్ అనమాట, బాత్రూమ్ డోర్ షీట్స్. అవి వచ్చేసి మన దగ్గర 2 to 4 feet హైట్ వరకు అయితే. షాప్ బ్లాగ్ వచ్చేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. ఇంకా ఏం లేదు, కాకపోతే మన పాత షాప్ కన్నా ఇది వచ్చేసి కొద్దిగా చిన్నగా కొడుతుంది అనమాట. అంటే స్టోరేజ్ వచ్చేసి చిన్నగా ఉందన్నమాట. చూడడానికి ఇదే పెద్ద షాపు. పాత షాపు ఏ లొకేషన్లో అవుతుందో అది చూడడానికి చిన్నగా ఉండే,
కానీ అంటే అది కూడా పెద్దనే ఉండే, కాకపోతే దాంట్లో ఏంది అంటే మనకు స్టోరేజ్ ఎక్కువ ఉండే అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు 5-6 రూమ్స్ వరకు అనేది ఉండే అనమాట స్టోరేజ్ పెట్టుకోవడానికి. ఇక్కడ ఈ షాప్లో ఏముందంటే మనకు ఓన్లీ చూసారు కదా ఈ 2 షట్టర్సే ఉందన్నమాట. ఈ 2 షట్టర్స్లలో మనం ఎంతున్నా స్టోరేజ్ ఇక్కడే చేసుకోవాలి. ప్లస్ మనకు ఇప్పుడు ఈ షాపే పెద్దగా కనిపిస్తుంది అండ్ మెటీరియల్ మొత్తం మనకు కనిపిస్తుంది అనమాట. షాప్ చూడడానికి పెద్దగా అండ్ మెటీరియల్స్ కూడా ఉన్నట్టు మొత్తం కనిపిస్తుంది, డీటెయిల్స్. ఓకేనా, ఇదే షాప్ బెటర్ నాకైతే ఉంది. లొకేషన్ బెటర్ ఉంది. ఎందుకు తెలుసా లొకేషన్ బెటర్? ముందర నాకు వచ్చేసి పబ్లిక్ టీ పాయింట్ ఉంది, ప్లస్ ఒక టిఫిన్ సెంటర్ ఉంది, అడ్వర్టైజ్మెంట్ బాగా అవుతుంది. ఓకేనా, ఇదే మనకు మెయిన్ ప్లస్ అనమాట. అండ్ ఇక్కడ ప్లస్ ఈ షాప్ వచ్చేసి క్లియర్ కనిపిస్తుంది అనమాట, మంచిగా నీట్గా. ఓకేనా, సో నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ బాయ్ గైస్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్.